వైసీపీ నేతల్లో జోష్ పెరుగుతోంది. ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వంగా తెలుగుదేశం అధికారంలో ఉన్నా సరే తెలుగుదేశం నేతలు కానీ మంత్రులు కానీ దూకుడుగా వ్యవహరించకపోవటం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకు అంటే ఇటీవల కాలంలో చూసినట్టయితే చంద్రబాబుని కూటమి ప్రభుత్వ వైఫల్యాలని టార్గెట్ చేస్తూ ఇక్కడ వైసీపీ నేతలైతే విరుచుకుపడుతున్నారు. మళ్ళీ కొంతకాలం పాటు వైసీపీ నేతలు కామ్గా ఉన్నా సరే ఈ మధ్యకాలంలో రోజాతో సహా మళ్ళీ గళం విప్పటం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాంతోపాటుగా మరో 3 ఏళ్లే చంద్రబాబు పాలన ఉంటుంది, తరువాత మనమే వస్తాము అనే ఒక జగన్ ధైర్యం చెప్పటం, ప్రతి సమావేశంలో కూడా జగన్ ఈ విధంగా మాట్లాడటం అయితే అందరికీ కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ జనసేన నేత నాగబాబు కానీ వీళ్ళంతా కూడా ఈ 15 సంవత్సరాల పాటు ఇక వైసీపీ వచ్చే అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు, మనమే ఉంటామని అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు తెలుగుదేశం నాయకులు కొంత మాట్లాడినా సరే ఇప్పుడు వైసీపీ నాయకులు దూకుడుగా వ్యవహరించడం అయితే అందరికీ కూడా అనుమానాలకి తావిస్తుంది. దాంతోపాటుగా చంద్రబాబు పదే హెచ్చరించినా సరే మంత్రుల్లో కూడా కదలిక రావటం లేదు అనే ఒక ఆరోపణ అయితే ఇప్పటికే వినిపిస్తోంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని కూటమిని కూడా వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తే అంతకు 2 ప్రజలకి జవాబుదారీగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రివర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి మంత్రుల్ని హెచ్చరించారు. తరువాత ఎమ్మెల్యేల సమావేశంలో పూర్తి స్థాయిలో వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా ఈ మిగతా మంత్రులు అంటే 1-2 మంత్రులు మాట్లాడినా సరే వాళ్ళు కూడా గట్టిగా స్వరం వినిపించడం లేదు అనే ఒక అనుమానం అయితే కలుగుతోంది. దీనికి కారణం ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో అందరూ కూడా చర్చిస్తున్నారు. దీన్ని అంటే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత జగన్ వస్తాడు, జగన్ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అని కొంతమంది నేతలు భయపడుతున్నారా అనే అనుమానాలు కూడా. అయితే ఈ నేపథ్యంలోనే మరోమారు చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో పార్టీ నేతలకి మొత్తం హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు వైసీపీ నేతల్ని కొంతమంది నేతలే టీడీపీ నేతలే టార్గెట్ చేస్తున్నారు, మిగతా అంటే వాళ్ళు శృతిమించి మాట్లాడుతున్నా సరే ఇటీవల కాలంలో టీడీపీ నేతలు మాట్లాడిన అంశాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళని వైసీపీ నేతలు మాట్లాడిన దానికి సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు, దూకుడుగా వ్యవహరించడం లేదు అనే అపవాదు మాత్రం ప్రజల్లోకి వస్తుంది. దీని మీద ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా మరొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జగన్ పరామర్శల పేరిట చేస్తున్న యాత్రలకి జనం విపరీతంగా రావటం, వీటికి వల్ల ఈ మొత్తం వైసీపీ నాయకుల్లో అయితే జోష్ పెరుగుతోంది. దీంతోనే టీడీపీ నాయకులు తగ్గుతున్నారా లేకపోతే ఎందుకులు మనమే అధికారంలో ఉన్నాము అనే వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారా అనేది అయితే చూడాల్సింది.